హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మధురగానాలు జ్యోతినండి. ఈరోజు నేను నాటుకోడి పులుసు రాగి అన్నం చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇక చేసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాము. నాటుకోడి చూస్తాను చాలా దిట్టంగా ఉంది, చాలా పెద్దదండి. దానిని నాటుకోడి పులుసు రాగి అన్నం చాలా రుచిగా ఉంటుంది, తిన్నా కూడా బాగుంటుంది. ఇక దీనికి కావలసిన పదార్థాలు ఏంటంటే, ముందుగా మనం అల్లం పేస్ట్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. నూరిన అల్లం కాకుండా మనం అప్పటికప్పుడు చేసుకుంటే చాలా రుచి వస్తుంది. అల్లం వెల్లిపాయలు చిన్న రోటిలో దంచుకొని పక్కన ఉంచుకున్నాను. అలాగే మసాలా కోసం కూడా ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని బాగా మెత్తగా నూర్చుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డలు కోసి పెట్టుకొని 4 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ధనియా పొడి, మసాలా, కొత్తిమీర. ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని మగ్గిన తర్వాత 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. కారం, నాటుకోడికి కారం కొంచెం బాగుంటేనే, ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. దించే ముందు కొంచెం మసాలా పొడి వేసుకొని కొత్తిమీర కూడా జల్లించుకొని కొంచెం మగ్గాక దగ్గర అయ్యాక దించుకోవడమే. తర్వాత రాగి సంకటి ఎలా చేసుకోవాలంటే, 1 గ్లాస్ బియ్యం తీసుకొని, చాయ్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను నేను. దానికి 4 గ్లాసుల వాటర్ ఎసరుగా పెట్టుకొని వండుకోవాలి. అది మెత్తగా ఉడికినాక 2 గ్లాసుల రాగి పౌడర్ వేసుకోవాలి. అది మెత్తగా ఉడికిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఎసరులోనే మెత్తగా ఉడికాక తీసి పక్కన పెట్టుకోవడమే. నాటుకోడి పులుసు రాగి అన్నం రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్తాను. వావ్, ఎంత బాగుందో, సూపర్ ఉందండి. మీరు కూడా ట్రై చేయండి.